జనరల్ సయ్యద్ అసీం మునీర్, పాక్ ఆర్మీ చీఫ్, స్ఫురద్రూపి, మంచి అందగాడు, చాలా హ్యాండ్సమ్గా ఉంటాడు. ఆయనకు కూడా ఒక లవ్ స్టోరీ ఉంది. సరే, ఇంత క్రైసిస్ టైంలో లవ్ స్టోరీ ఏంటని ఆశ్చర్యపోతున్నారా? తప్పే ఉంది. ఆయనకి ఏంటి తక్కువ? ఒక దిక్కుముక్కు లేని ఒక ఉగ్రవాద దేశానికి ఆయన ఆర్మీ చీఫ్. మరి ఏదో పెద్ద హోదా. ఆయన జిహాదీయో తెలియదు, ఆర్మీ మనిషో తెలియదు. అందరూ ఉగ్రవాదులు, ఆర్మీ పీపుల్ అందరూ కలగాపులగంగా కలిసి ఐకమత్యంగా జీవించే దేశంలో ఆయన పెద్ద పొజిషన్లో ఉన్నాడు. ఇంతకుముందు ఐఎస్ఐకి డైరెక్టర్ జనరల్. సో దానికి తోడు పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చినవాడు, పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్ నుంచి వచ్చినాడు, ఉన్నత విద్యావంతుడు. సహజంగా ఏంటంటే ఆయనకున్న హ్యాబిట్స్లో ఏంటంటే వరల్డ్ మొత్తం టూర్ చేయాలి అని. ఆయన సర్వీస్లోకి ఎంటర్ అయిన తర్వాత కూడా మామూలుగా ఒక సివిలియన్ మాదిరి ఆయన తిరుగుతూ ఉండేవారు. అట్లా ఆయన యవ్వనంలో ఉండగా హైదరాబాద్ వచ్చారట ఒకసారి. న్యాచురల్ వస్తారు, పాకిస్తాన్ వాళ్ళకి హైదరాబాద్కి కనెక్షన్స్ ఉంటాయి కదా. ఆయన వచ్చింది చార్మినార్ చూడటానికి, గోల్కొండ కోట చూడటానికి కాకుండా ఆయనకి ఎవరో బంధువులు కూడా ఉన్నారట ఇక్కడ. కొంచెం రిచ్ ఫ్యామిలీస్ అన్నీ కూడా. వీళ్ళందరూ కూడా, ఈయన కూడా వెల్ ఆఫ్ ఫ్యామిలీ నుంచి వచ్చారు, మంచి సంపన్న కుటుంబం నుంచే, పంజాబ్ ప్రావిన్స్లోని. ఆయన భార్య మాత్రం ప్రస్తుతం ఆవిడ బంగ్లాదేశ్ నుంచి వచ్చారు. ఆవిడ అంటే ఈస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చారు. బట్ ఆయన పెళ్ళికి ముందరే హైదరాబాద్లో ఆయనకు లవ్ స్టోరీ ఉంది. ఎవరంటే ఆవిడ కూడా ఒక మంచి రిచ్ ఫ్యామిలీ, అంటే ఈయనకన్నా సంపన్నమైన కుటుంబం నుంచి అండ్ వెల్ ఎడ్యుకేటెడ్, వెల్ మేనర్డ్, వెల్ కల్చర్డ్ ఫ్యామిలీ నుంచి ఉన్నారు ఆవిడ ఉన్నత విద్యావంతురాలు. ఏదో ఒక ఫంక్షన్లో సరే ఈయన ఆ ఫంక్షన్కి అటెండ్ కావడం కోసం పాకిస్తాన్ నుంచి వచ్చినప్పుడు చూశారట. చూసిన తర్వాత పరస్పరం మాటలు అయ్యాయి. తర్వాత లవ్లో పడ్డారు. జనరల్ మునీర్ లవ్లో పడ్డాడు. అంటే ఆయనకి అప్పటికి ఇంకా జనరల్ కాదు, ఆయన బ్రిగేడియర్ ర్యాంక్ కూడా లేదు ఆయనకి ఇంకా. మొత్తం యంగ్ ఆఫీసర్ కాబట్టి ఇప్పుడే ఇలా ఉన్నాడంటే అప్పుడు ఇంకెలా ఉండి ఉంటాడో అని చెప్పి ఊహించుకోవచ్చు. ఆమె కూడా ఏంటంటే వాళ్ళ పూర్వీకుల నేపథ్యం కూడా ఒకప్పుడు రాజవంశమే, వాళ్ళది కూడా రాజవంశం నుంచి వచ్చారు. అండ్ మొఘల్స్ నుంచి కాకుండా వేరే ఆరిజిన్ నుంచి, ఇరాన్ వైపు నుంచి వచ్చిన రాజకుటుంబం వాళ్ళది. ఇరానియన్స్ కూడా ఇక్కడ స్థిరపడిన వాళ్ళు ఉన్నారు. సో కొంచెం కల్చరల్గా డిఫరెన్సెస్ ఉన్నప్పటికీ ఏంటంటే ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడ్డారు, వాళ్ళు కమ్యూనికేట్ చేసుకున్నారు. లేదు, జనరల్ మునీర్ ఇలా ప్రపోజ్ చేస్తున్నారు. జనరల్ మునీర్ అంటే మన కట్టుబాట్లు వాళ్ళ కట్టుబాట్లు సంప్రదాయాలు వేరు కదా అనే మొత్తానికి ఏంటంటే కొంత మాటలు అయితే నడిచినాయంట. ఇవన్నీ ఏంటంటే ఎవరు చెప్పారని అడగచ్చు మీరు. ఆ మహిళకి, ఉన్నత విద్యావంతురాలైన ఆ మహిళకి హైదరాబాద్ సిటీలో ఒక ఫేమస్ బేకరీ వ్యవస్థాపకులతోటి కుటుంబపరంగా సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు ఫ్యామిలీ పరంగా రిలేషన్స్, అంటే మోర్ దాన్ రిలేటివ్ అనుకోండి, స్నేహితులు కాదు, బంధువులు కాదు, ఆత్మబంధువులు ఉంటారు చూసారా, అలాగా. ఆ బేకరీ వ్యవస్థాపకులు కూడా చాలా చక్కటి ప్రొఫైల్ ఉన్న వ్యక్తి, వెరీ హంబుల్ అండ్ డౌన్ టు ఎర్త్ అండ్ గాడ్ ఫియరింగ్ మ్యాన్. ఆయన ఆధ్వర్యంలో ఇప్పుడు ఆ బేకరీ హైదరాబాద్ నలుమూలలో విస్తరించింది. అండ్ క్వాలిటీ విషయంలో ఆయన కాంప్రమైజ్ కారని చెప్పి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఆ బేకరీకి వచ్చి కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. ఆయన కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఆ బేకరీకి వస్తారని కాదు, అందరూ వస్తారు. ఆయనకు ఆ రెప్యుటేషన్ ఉంది. సో సహజంగా ఆయనతో సన్నిహిత సంబంధాలు నేర్పి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈ మహిళ, అప్పటికి యువతి, ఇప్పుడు మహిళ కూడా షీ యూస్ టు విజిట్ దట్ బేకరీ. సో ఆ బేకరీ లో థర్డ్ జనరేషన్ ఓనర్స్లో, థర్డ్ జనరేషన్లో ఉన్నవాళ్ళు ఇవాళ ఎవరితోనో ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో షేర్ చేసుకున్నారు ఇది ఇట్లా అని. సరే, హైదరాబాద్లో చాలా బేకరీలు ఉన్నాయి, అందరూ కూడా సంపన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళే, వ్యాపారస్తులే, అందరూ కూడా మర్యాదస్తులే అందులో. బట్ వీళ్ళు ఎక్కువ మర్యాదస్తులు, అంటే ఇఫ్ వన్ వాంట్స్ టు కేటగిరైజ్, వీళ్ళు ఎక్కువ మర్యాదస్తులు. సరే, ఆమె మెడికల్ ఎడ్యుకేషన్లో పీజీ చేశారు, ఎంఎస్ జనరల్ సర్జరీ చేశారట ఆవిడ. సరే, ఆ చదువు, ఆ పీజీ చేసే క్రమంలో కొంత గ్యాప్ వచ్చింది. అంటే ఆయన తన ఉద్యోగ బాధ్యతల్లో చాలా బిజీగా ఉండటం, ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్స్ మనకి తెలిసినవే కదా. సో ఎక్కువ ఉద్యోగ బాధ్యతల్లో పడిపోవటం వల్ల ఎందుకన్నా కమ్యూనికేషన్ కట్ అయ్యి ఈ లోపల ఆయన ఈమె కోసం ట్రై చేయటం, సమ్హౌ ఈ కుడ్ నాట్ ఏబుల్ టు కాంటాక్ట్ హర్. ఈవిడేమనుకున్నారట ఈ మహిళ, ఇదంతా అకార్డింగ్ టు ది ఓనర్స్ ఆఫ్ ది థర్డ్ జనరేషన్ ఓనర్స్ ఆఫ్ దట్ పర్టికులర్ బేకరీ అనమాట. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే షీ గాట్ డిసప్పాయింటెడ్, షీ గాట్ డిసోర్టెడ్. ఆమె హర్ట్ అయ్యారట బాగా.
సో ఎందువల్ల ఏంటో సరే ఆయన వచ్చే వరకు వెయిట్ వెయిట్ చేద్దాం అనుకున్నట్ట. ఈయన మహాభారతంలో ఒక రాజు ఉంటారు కదా, శకుంతలని కన్న రాజు. ఆయన మాదిరి ఈమె విషయం ఈ ఎపిసోడ్ మర్చిపోయాడు. ఈ లవ్ స్టోరీ ఎపిసోడ్ మర్చిపోయిన తర్వాత హీ గాట్ మ్యారీడ్. ఈ విషయం తెలిసింది ఇక్కడున్న ఈ రాజవంశీకురాలైన ఆ యువతికి అప్పట్లో తెలిసింది. సరే దైవ నిర్ణయం అలా జరిగింది, దీంట్లో మనం పెద్దగా డిస్ప్యూట్ ఏముంది, బహుశా ఆయన ఉద్యోగ బాధ్యతలు బహుశా కంటైన్ చేయటం వల్ల ఆయన రాలేకపోయి ఉంటారేమో అని సర్ది చెప్పుకుంది. సర్ది చెప్పుకున్న తర్వాత షీ డి నాట్ గో ఫర్ అనదర్ మ్యారేజ్. అసలు పెళ్ళికే పోలామె, ఇంకొకరిని పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కూడా రాలేదట. అప్పటి నుంచి షీ హాజ్ బీన్ ఇంటూ చారిటీ, అంటే తన దాతృత్వ గుణాన్ని ఆవిడ చాటుకుంటున్నారు. కులాలు, మతాలు, ప్రాంతాలు వీటి పట్టింపు లేకుండా పేద పిల్లల్ని చదివించడం, వాళ్ళ హెల్త్ కండిషన్స్ అండ్ రేషనల్ థాట్ ప్రాసెస్ని వాళ్ళు ప్రమోట్ చేయటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్ అండ్ రిలీజియన్. ఆవిడ ఆ ప్రాసెస్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మనం చాలా జాగ్రత్తగా చూస్తే ఒక సినిమా స్టోరీ, ఇటీవల వచ్చిన ఒక సినిమా స్టోరీకి ఇది కనెక్ట్ అయి ఉంటుంది. ఆయన మమ్ముటి కొడుకు చేసిన స్టోరీ, ఒక రాజవంశీకురాలతోటి ఆయన లవ్ స్టోరీ. ఆయనేమో అటు మిలిటరీలో పనిచేస్తుంటారు. సరే సంహౌ పెళ్ళి జరగదు, ఆయన అక్కడే పాకిస్తాన్ క్యాంప్లో ఆయన చంపేస్తారు. బట్ రిలవెంట్గా ఉంది కానీ ఈ స్టోరీకి దానికి సంబంధం ఉన్నట్టు కనిపించింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ క్యాంపులో ఈయన ఆర్మీ చీఫ్. సరే ఇవాళ బంకర్లో దాక్కున్నాడా, పెళ్ళాం బిడ్డలతో కలిసి లండన్ పారిపోయాడా, లేకపోతే ఆయన దించేయడానికి ఆర్మీ కుట్ర చేస్తుందా, ఇవన్నీ వేరే అంశాలు. నేను ఇక్కడ కేవలం మాట్లాడుతుంది సాఫ్ట్ సైడ్ ఆఫ్ అసీమ్ మునీర్, సయ్యద్ అసీమ్ మునీర్, వన్స్ డీజీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, చాలా పెద్ద స్థాయి. వాళ్ళే దేశ ప్రధానమంత్రుల్ని, రాష్ట్రపతుల్ని, ప్రెసిడెంట్స్ని, అలాగే సుప్రీంకోర్టు జడ్జిల్ని వాళ్ళే అపాయింట్ చేస్తుంటారు. అంత పవర్ఫుల్. మనం చెప్తూ ఉంటాం, మన సౌదీ రాజు గారు చెప్తుంటారు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకి ఆర్మీ ఉంటుంది కానీ ఆర్మీకి మాత్రం దేశం ఉన్నది ఇక్కడొక్క చోటే అని. అలా ఆర్మీ చీఫ్గా ఉన్నారు. జనరల్ మునీర్ ఇవాళ ఒకసారి రివ్యూ చేసుకునే అవకాశం వస్తే, హైదరాబాద్తో ఆయనకి ఇంకా కనెక్షన్స్ ఉన్నాయి. ఆయన బంధువులకి సంబంధించిన స్నేహితులు చాలామంది ఇక్కడ ఉన్నారు. నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎందుకంటే ఒకప్పుడు కలిసి ఉన్న దేశమే కదా, పాకిస్తాన్, ఇండియా కలిసి ఉన్నాయి. వాళ్ళు ఐడియాలజికల్గా డిఫర్ అయిపోయారు, 2 నేషన్ థియరీ అనే దాన్ని పట్టుకొని. ఈయన కూడా ఆ 2 నేషన్ థియరీ గురించే మొన్న కూడా ప్రాపగేట్ చేశాడు. ఏప్రిల్ 17న జరిగిన ఒక సభలో మాట్లాడుతూ ఉత్తేజితులను చేశాడు. అలాంటి కరుడుగట్టిన ఒక ఆర్మీ చీఫ్కి, జనరల్కి ఒక లవ్ స్టోరీ ఉందా అంటే ఉంది. ఏం ఉండకూడదా? ఉంది, ఆయనకు కూడా ఉంది. బట్ ఆ మహిళ షీ నెవర్ ట్రై టు కాంటాక్ట్ హిమ్. తర్వాత ఆమెకు తెలిసిన తర్వాత ఆయన మంచి పొజిషన్లో ఉన్నారని ఆమె కాంటాక్ట్ చేయదలుచుకుంటే నిమిషాల పని, ఆవిడ చేయదలుచుకోలేదు. ఆవిడ కంప్లీట్గా ఏంటంటే చారిటీలోనే ఉండిపోయారు. దయా, దాతృత్వం, పసిపిల్లలు, అనాథ పిల్లలు, తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, ఎక్కడో స్ట్రీట్ చిల్డ్రన్, ఇలాంటి వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్, హెల్త్ సెక్టర్స్లో వాళ్ళని ముందుకు తీసుకెళ్ళడం కోసం తన వంతు సాయం చేస్తుంది. ఏ గ్రేట్ లేడీ. ఆమె ఏంటంటే సయ్యద్ అసీమ్ మునీర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ పాకిస్తాన్, ఆయన మీద ఉన్న ప్రేమని తుంచుకోలా, ఈ పిల్లలతోటి పంచుకుంటుంది ఆవిడ. అంటే ప్రేమను ద్వేషంగా మార్చుకోలేదు ఆవిడ అక్కడ. అంటే సింబల్ ఆఫ్ అన్ ఎకానిక్ లవ్ అని చెప్పచ్చు మనం. అంటే ఒక పవిత్రమైన ప్రేమ ఎలా ఉంటుందనేది ఆవిడ చేసి చూపించింది. అసీమ్ మునీర్ ఒకవేళ మీరు ఎక్కడైనా ఉంటే, అంటే మీరు ఇంకా పట్టుబడ్డారో లేదో తెలీదు, బంకర్లో దాక్కుని బయటకు వచ్చారో లేదో తెలీదు, లేదా మీ మీద ఆర్మీయే కుట్ర చేసి మిమ్మల్ని పదవి నుంచి దించిందో లేదో మాకైతే తెలియదు, మీరు షహబాజ్ షరీఫ్ మారువేషాల్లో తిరుగుతున్నారని తెలుస్తుంది. ఒకవేళ మారువేషాల్లో ఉంటే రండి, వచ్చి ఒకసారి ఆమెను పలకరించండి. ఎందుకంటే ఆమె మీ పట్ల పెంచుకున్న ప్రేమ అని ఒకసారి ఎక్నాలెడ్జ్ చేయండి. ఇట్ మే బి టూ లేట్. మీకు పెళ్ళి, పిల్లలు, వ్యవస్థ అన్నీ ఏర్పడి చాలా విలాసవంతమైన భోగ జీవితాన్ని మీరు లండన్లో గడుపుతున్నారు, మీ పిల్లలు, మీ సంతానం అంతా. బట్ ఆవిడ మాత్రం మీ మీద ఉన్న ఇష్టాన్ని, ప్రేమని అలాగే ఉంచుకొని ఎటు డైవర్ట్ కాకుండా, దాంట్లోంచి ఆ నెగటివ్ అప్రోచ్తో వెళ్లకుండా ప్రొయాక్టివ్ అప్రోచ్ తోటి అనాథ పిల్లల్ని చదివించి వాళ్ళ బాగోగులు చూసుకుంటుంది. హ్యాట్స్ ఆఫ్ టు దట్ లేడీ.